క్షమాపణ అడగటం మన వంతు. అవతల వాళ్ళు క్షమిస్తారు క్షమించరు అనేది అది దేవునికి వాళ్ళకి మధ్యలో ఉండేది. కానీ మనం గాయపరిచినప్పుడు, మనం బాధ పెట్టినప్పుడు మనం క్షమాపణ అడగటం మన కనీస ధర్మం. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, కాబట్టి మనం దేవుని క్షమాపణ అడగటం, మనం ఇతరులని క్షమించటం. మూడవది, మనం క్షమాపణ అడగటం. మనం కూడా దేవుణ్ణి మాత్రమే కాదు, చాలాసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాం. గాయపరిచిన పక్కనే ఉంటారు. ఏంటి, గాయపరిచిన ఎదురుగానే ఉంటారు. మనం ఎవరినైతే బాధ పెట్టామో, ఎవరినైతే మాట్లాడినామో వాళ్ళు ఎదురుగానే ఉంటారు. వీళ్ళతో ఏమీ మాట్లాడడం, అంత డైరెక్ట్ కాంటాక్ట్. ఎవరితోటి? దేవునితోటి. ప్రవ్వా నన్ను క్షమించు ప్రవ్వా. ఒరే నాయన, నువ్వు నన్ను బాధ పెట్టావా? ఎవరిని బాధ పెట్టావు? నువ్వు ఎవరిని బాధ పెట్టావు? నీ పక్కనే ఉన్నారు కదా, నువ్వు బాధ పెట్టిన వాళ్ళు నీ పక్కనే ఉన్నారు, నీ ఎదురుగానే ఉన్నారు, లేకపోతే నీ కాంటాక్ట్లోనే ఉన్నారు. వాళ్ళని క్షమాపణ